వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో రియాక్ట్ ట్యుటోరియల్స్‌లో మనము అసింక్ అవాయిడ్‌ని యూజ్ చేసి మనము డేటాని అంటే ఏపీఐని హ్యాండిల్ చేయడం. అంటే ఎక్స్టర్నల్ ఏపీఐ నుంచి మన డేటాను హ్యాండిల్ చేయడం అనమాట. అయితే అంతకుముందు వీడియోలో మనము ఫెచ్ మెథడ్ జావా స్క్రిప్ట్‌లో ఫెచ్ మెథడ్ అని చెప్పేసి ఉంటది. బేసిక్ ఫెచ్ మెథడ్ అనమాట. దాని ద్వారా మనము ఏ ఏపీఐని హ్యాండిల్ చేశాము. దీంట్లో మాత్రము చాలా లేటెస్ట్ అండ్ మోడర్న్ మెథడ్ అనమాట ఇది. అసింక్ అవాయిడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది ఒక రకంగా చెప్పాలంటే. ఈ యొక్క అసింక్ అవాయిడ్ ద్వారా నేను మీకు ఎలా డేటాని ఫెచ్ చేయాలి, డేటాని ఎలా ఫెచ్ చేయాలని చెప్పేసి ఈ యొక్క ఎగ్జాంపుల్‌లో మీకు చెప్పడం జరుగుతుందనమాట. అయితే ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేశామంటే రియాక్ట్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాము. రియాక్ట్ నుంచి యూజ్ ఎఫెక్ట్‌ని, యూజ్ స్టేట్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఫస్ట్ ఏం చేశాము అసింక్ అవాయిడ్ అనే ఒక ఫంక్షన్ రాసి ఒక కంపోనెంట్ మనం క్రియేట్ చేసి దాని లోపల మనము ఫెచ్ విత్ అసింక్ అవాయిడ్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఒక యారో ఫంక్షన్ ఇక్కడ రాయడం జరిగింది. ఈ యారో ఫంక్షన్ లోపల మనకి మొత్తం కోడ్ అనేది ఉండడం జరుగుతుందనమాట. దీని లోపల మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ ట్రై మెథడ్ అని చెప్పేసి క్యాచ్ మెథడ్ అని చెప్పేసి మనము ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ చేసే మెథడ్ అనమాట. ఎర్రర్ హ్యాండ్లింగ్ మెథడ్స్ అంటారు వీటిని. ట్రై, క్యాచ్ అని చెప్పేసి. ట్రై మెథడ్‌లో ఫస్ట్ మనము డేటాని ఫెచ్ చేస్తాము. ఒకవేళ డేటా అనేది ఫెచ్ కాకపోతే ఏమవుతుందంటే క్యాచ్ మెథడ్ అనేది మనకి రావడం జరుగుతుంది. అంటే డేటా ఫెచ్ సక్సెస్ అయితే డేటా ఫెచ్ అవ్వడం అనేది సక్సెస్ అయితే మనకి ట్రై మెథడ్ అనేది లోడ్ అవుతుంది. మనకి రిటర్న్ వస్తుందనమాట మనకి బ్రౌజర్ లోపల. ఒకవేళ ఇక్కడ ఎర్రర్ వచ్చినట్టయితే మనకి క్యాచ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుందనమాట. ఇలాగా ఫస్ట్ మనం ఏం చేశాము ఇక్కడ యూజర్స్ అని చెప్పేసి ఒక స్టేట్ తీసుకున్నాము. సెట్ యూజర్స్. ఇక్కడ యూజ్ స్టేట్ తీసుకున్నాము. దీంట్లో మనం ఎరే తీసుకున్నాము. ఎందువల్ల మన డేటాని ఎరే లోపల మాత్రమే మనము ఇక్కడ బైండ్ చేయడం జరుగుతుంది. అంటే ఫెచ్ చేయడం జరుగుతుందన్నమాట డేటాని. అందుకని చెప్పేసి మనము ఎరే తీసుకున్నాము. తర్వాత లోడింగ్ కోసం ఒక స్టేట్ తీసుకున్నాము. ఎందుకంటే లోడింగ్ మన డేటా లోడ్ అయ్యే వరకు మనకి ఒక లోడింగ్ అనేది ఇండికేటర్ చూపించాలి కాబట్టి మనం లోడింగ్ ఒక స్టేట్ తీసుకున్నాం. స్టేట్ లోడింగ్. ఫస్ట్ ఏమవుతుంది లోడింగ్ అనేది స్టేట్‌ని మనం ఏం చేస్తాం ట్రూ చేస్తాం. ఎందుకంటే డేటా ఫస్ట్ రాదు కాబట్టి డేటా వచ్చే వరకు మనం ట్రూ చేస్తామన్నమాట. ఇలాగా ఒక 2 స్టేట్స్‌ని తీసుకున్నాను. తర్వాత ఈ యొక్క ఫంక్షన్ లోపల అసింక్ కీవర్డ్ యూజ్ చేశాను చూడండి. అసింక్ కీవర్డ్ యూజ్ చేశామంటే అర్థం ఏంటంటే అసింక్రోనస్ ఆపరేషన్స్ అనేది మన ద్వారా మనము ఇక్కడ ఏపీఐని హ్యాండిల్ చేస్తున్నాము. అసింక్రోనస్ ఆపరేషన్ అంటే మనకేంటంటే ప్రామిసెస్ అనేవి ఎలా పనిచేస్తాయంటే ఏదో ఒక ప్రామిస్ రిటర్న్ చేస్తుందన్నమాట ఇక్కడ. అంటే ప్రామిసెస్ స్టేట్స్ 3 ఉంటాయి కదా మనకి అవైట్‌లో. ఒకటి పెండింగ్, రెండవది రిజాల్వ్, మూడవది రిజెక్ట్ అని చెప్పేసి మూడిట్లో ఏదో ఒకటి మనకి ప్రామిసెస్ అనేది ఏదో ఒకటి మనకి రిటర్న్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. అయితే అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ అంటే మనకి అంటే ప్రాసెస్ లోడింగ్ జరిగేటప్పుడు ఏపీఐని హ్యాండిల్ చేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే డేటా అనేది 2, 3 ఉన్నప్పుడు మనకి డేటా ఏపీఐస్ ఒకదాని తర్వాత ఒకటి లోడ్ అవ్వకుండా అన్నీ కూడా ఒకేసారి సైమల్టేనియస్‌గా మనకి ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట సింక్రోనస్ ఆపరేషన్‌లో. అదే సింక్రోనస్ ఆపరేషన్‌లో ఒకటి వచ్చిన తర్వాత ఇంకొకటి అంటే ఒకటి లోడ్ అయిన తర్వాత ఇంకోటి లోడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఒక ప్రాసెస్ క్లోజ్ అయిన తర్వాత ఇంకో ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కానీ అసింక్రోనస్ ఆపరేషన్స్‌లో ఎన్నున్నా సరే మనకి అన్నీ కూడా సైమల్టేనియస్‌గా అన్ని ప్రాసెస్ అనేవి స్టార్ట్ అయ్యి మనకి వర్క్ అవ్వడం జరుగుతుందన్నమాట. అందువల్ల అసింక్ అవాయిడ్‌లో మనము ఇక్కడ ఏపీఐని ఫెచ్ చేస్తున్నాం. అసింక్ అనే కీవర్డ్ ఇక్కడ మెన్షన్ చేశాము. అలాగే రెస్పాన్స్ లోపల మనం ఏదైతే మనకి డేటా అనేది ఏదైతే ఉందో ఎక్స్టర్నల్ ఏపీఐలో ఏపీఐ డేటాను మనం దేంట్లోకి సెండ్ చేస్తున్నాము రెస్పాన్స్ అనే ఒక వేరియబుల్‌లోకి తీసుకున్నాము. మరి ఇక్కడ ఏం చేసినాం అవైట్ అని చెప్పేసి కీవర్డ్ రాసాం. ఎందుకంటే అవైట్ ఆ రెస్పాన్స్ అనేది వచ్చే వరకు మనం వెయిట్ చేయడం అనమాట. వెయిట్ చేయడం కోసం. ఆ రెస్పాన్స్ అనేది ఇక్కడ ఏపీఐ నుంచి రెస్పాన్స్ అనేది డేటా అనేది వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేసి మనకి వచ్చినంగానే దాన్ని ఏం చేస్తుంది రెస్పాన్స్‌లోకి పంపిస్తుందన్నమాట. ఆ వచ్చిన రెస్పాన్స్‌ను ఏం చేస్తామంటే మనం జేసన్‌లో కన్వర్ట్ చేస్తాం. రెస్పాన్స్ డాట్ జేసన్ అని చెప్పేసి జేసన్‌లో కన్వర్ట్ చేస్తాం. జేసన్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసి ఆ వచ్చిన దాన్ని ఏం చేస్తాము డేటా అనే ఒక వేరియబుల్‌లో మనము స్టోర్ చేయడం జరుగుతుందన్నమాట. ఆ ఏదైతే డేటా అనే వేరియబుల్‌లో మనము జేసన్ ఫార్మాట్‌లో ఆ యూజర్స్ ఏపీఐ డేటా మొత్తాన్ని మనం స్టోర్ చేశాము. దాన్ని దేనికి అసైన్ చేస్తున్నాము సెట్ యూజర్స్‌లోకి మనం అప్డేట్ చేస్తున్నాం. అంటే సెట్ యూజర్ ఏం చేస్తది మనకి డేటాని అక్కడ స్టేట్‌ని అప్డేట్ చేస్తది. మెయిన్ ఇనిషియల్ స్టేట్ అంటే యూజర్స్ అనమాట. అంటే సెట్ యూజర్స్‌లో మన డేటా మొత్తం కూడా అక్కడ అప్డేట్ అవ్వడం జరుగుతుందనమాట. ఇది చేశాం ఈ వరకు. ఒకవేళ మనం డేటా వచ్చే వరకు ఏం చేస్తామంటే డేటా వచ్చింది ఇక్కడ డేటా అని చెప్పి సెట్ యూజర్స్‌లోకి డేటాని పంపించేసాం. డేటా రాగానే ఏమైంది సెట్ లోడింగ్ ఏదైతే ఉందో దాన్ని ఫాల్స్ చేసాం. ఫస్ట్ ట్రూ చేసాం కదా లోడింగ్‌ని.
డేటా వచ్చిన తర్వాత దాన్ని ఏం చేసాం ఫాల్స్ చేస్తాం. ఎందుకంటే డేటా వచ్చినప్పుడు లోడింగ్ అవసరం లేదనమాట. డేటా రాకముందు మనకు లోడింగ్ కావాలి. డేటా రాగానే ఆటోమేటిక్‌గా లోడింగ్ అనేది మనం ఫాస్ట్ చేయాలన్నమాట. ఇలాగ మనం చేసాం ట్రైలో. మనకు డేటా వచ్చింది. ఓకే. డేటా రాంగా వచ్చి సక్సెస్‌ఫుల్‌గా డేటా వస్తే ఏమైంది? ఈ ట్రై బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయేసి ఆటోమేటిక్‌గా మనకి బయటకు ఎగ్జిక్యూషన్ అనేది అయిపోద్దనమాట. ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చిందనుకోండి అప్పుడు ఏమవుతది? అది ట్రై అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. అప్పుడేమైంది? క్యాచ్ అనేది మనకి క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్దనమాట. ఇలాగ మనకి ఈ యొక్క సింక్ అవాయిడ్ మెథడ్ ద్వారా డేటాని ఫెచ్చడం జరుగుతుంది. దీన్ని మనం యూజ్ ఎఫెక్ట్‌లో ఈ యొక్క మెథడ్‌ని కాల్ చేయాలి. ఎప్పుడైనా జావాస్క్రిప్ట్‌లో అయినా సరే ఎక్కడైనా చూడండి మీరు ఫస్ట్ ఒక మెథడ్ రాసామంటే, ఫంక్షన్ రాసామంటే దాన్ని తప్పనిసరిగా ఎక్కడో చోట కాల్ చేయవలసిందే. కాల్ చేయకపోతే అది ఆ ఫంక్షన్ అనేది పని చేయదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం రియాక్ట్‌లో యూజ్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఈ హుక్ లోపల మనము మెథడ్‌ని ఏపీఐ హ్యాండ్లింగ్ కాబట్టి ఎక్స్టర్నల్ ఏపీఐ కాబట్టి మనం ఈ యొక్క యూజ్ ఎఫెక్ట్ హుక్‌లో మనము కాల్ చేసాం. ఎందువల్ల అంటే యూజ్ ఎఫెక్ట్ హుక్ అనేది ఏం చేస్తదంటే ఆ కంపోనెంట్ రెండర్ అయిన తర్వాత ఇది యూజ్ హుక్ అనేది ఇంప్లిమెంట్ అవుతది కాబట్టి, లోడ్ అవుతది కాబట్టి మనం యూజ్ ఎఫెక్ట్‌లో దీన్ని కాల్ చేయవలసి ఉంటుంది. కాల్ చేస్తే అయిపోయింది. ఈ వచ్చిన డేటాని మనం ఏం చేసాం ఇక్కడ మనం ఇఫ్ లోడింగ్ అని చెప్పేసి లోడింగ్ ఉంటే మనము ఇది చూపియాల. లోడింగ్ ఉంటే ఈ యొక్క జేఎస్ఎక్స్ కోడ్‌ని చూపియాలా. లోడింగ్ లేదు. డేటా వచ్చిందంటే మనకి ఈ యొక్క జేఎస్ఎక్స్ కోడ్ రిటర్న్ చేస్తున్నామన్నమాట. ఇలాగ మనకి మ్యాప్ మెథడ్ ద్వారా వచ్చిన డేటాని మనం ఇక్కడ ఏం చేసాము లిస్ట్‌లో మనము చూపిస్తున్నాం అన్నమాట. చూపించేసి దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసాము. ఈ యొక్క సింక్ అవాయిడ్ కంపోనెంట్ ఎక్స్‌పోర్ట్ చేసాము. దీన్ని తీసుకెళ్ళి మనం ఏం చేసాము ఇక్కడ అబౌట్ డాట్ జేఎస్ఎక్స్‌లో మనము ఇంపోర్ట్ చేసుకున్నాం. ఎందుకంటే చూపియాలి కదా! మరి రెండర్ చేయాలి కదా! ఎక్కడో చోట రెండర్ చేయాలి కాబట్టి మనం దీంట్లో రెండర్ చేస్తున్నాము. చేసి ఇక్కడ డేటాని మనము చూపిస్తున్నాము. ఇది మనకి ఏంటంటే అసింక్ అవాయిడ్ మెథడ్ ద్వారా ఏపీఐని హ్యాండిల్ చేయడము. ఇలాగ మనకి జావాస్క్రిప్ట్‌లో ఫెచ్ మెథడ్ జావాస్క్రిప్ట్‌లో కూడా ఫెచ్ మెథడ్ ఉంటది. అసింక్ అవాయిడ్ మెథడ్ ఉంటది. జావాస్క్రిప్ట్‌లో వాడేది ఇక్కడ వాడతాం. ఎందుకంటే ఫెచ్ మెథడ్ ఏంటంటే చాలా బేసిక్ అనమాట. చాలా బేసిక్ మెథడ్ అది. చాలా ఓల్డ్ మెథడ్. కాబట్టి అసింక్ అవాయిడ్ అనేది చాలా మోడర్న్ మెథడ్ అనమాట. ఎందుకంటే మనకి ఎన్ని ఏపీఐ హ్యాండిల్స్ ఉన్నా సరే, మనకి ఎన్ని ఏపీఐలు ఫెచ్ చేయాలన్నా సరే, ఏంటంటే అన్నిటిని కూడా ఒకేసారి అసింక్రోనస్ అంటే ఒకేసారి ఒకే ప్రాసెస్‌లో సైమల్టేనియస్‌గా ఇది మనకి ప్రాసెస్ చేస్తుంది. అదే ఫెచ్ మెథడ్‌లో మనం వాడితే ఏమైందంటే ఒకదాని తర్వాత ఒకటి అంటే మనం ఇప్పుడు ఒక 4 ఏపీఐస్ ఉన్నాయి. 4 ఏపీఐ హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ ఏపీఐ దానికి ఒక 10 సెకండ్స్, సెకండ్ ఏపీఐ దానికి 10 సెకండ్స్ అలా 4 ఏపీఐస్ ఉంటే 40 సెకండ్స్ పడుతుంది మనకి సింక్రోనస్‌లో. అలా. అదే అసింక్రోనస్‌లో ఏమైద్దంటే ఒక్కోదానికి 10 కాబట్టి మొత్తం ఒకేసారి స్టార్ట్ అవుతాయి కాబట్టి 10 సెకండ్స్‌లో 4 కూడా మనకి లోడ్ అయిపోతాయి. 10 సెకండ్స్‌లోనే మనకి 4 లోడ్ అవ్వడం అవకాశం ఉంటుంది. అదే సింక్రోనస్‌లో ఏమైద్దంటే మనకి ఒక్కోదానికి 10 సెకండ్స్ చేసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి కాబట్టి 40 సెకండ్స్ పడుతుంది. అంటే మన 30 సెకండ్స్ టైం మనకి ఇక్కడ సేవ్ అవుతుంది. ఇంత మనకి ఫాస్ట్‌గా మనకి అప్లికేషన్ అనేది రన్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీనివల్ల అసింక్ అవాయిడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్ అన్నమాట. ఇది జావాస్క్రిప్ట్‌లోనే కాదు ఎక్కడైనా ప్రతి జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్‌లో గాని, రైల్వే గాని మనం ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది చాలా ఫాస్ట్‌గా రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి అసింక్ అవాయిడ్ ఇన్ రియాక్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్.